షబ్బీర్ అలీ మీద ఎవరు కుట్ర చేశారో తేలాలి. ఒక కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీతో మాట్లాడిన ఆడియో బయటకొచ్చిందంటే, ఆ మాట్లాడిన నాయకుడు ఎవరి తరపున ఉండి షబ్బీర్ అలీని ఇరికించడానికి చేసుండాలి. లేదంటే ఈళ్ళ ఫోన్‌ని ఎవరన్నా హ్యాక్ చేసినో, ట్రాక్ చేసినో వీళ్ళ ఇద్దరి సంభాషణని కలిపి మూడో పర్సన్ జేయాలి. అది జెయ్యాలంటే చాలా పెద్ద ఎత్తున జరగాలి. వీళ్ళల్లో అవతల షబ్బీర్ అలీతో అవతల మాట్లాడిన అతనే చేసుండాలి. అందులో షబ్బీర్ అలీ ఆడియో బాగా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అమ్మాయిల గురించి చేసిన వ్యాఖ్యలు, అట్లాగే డబ్బులు తీసుకుని పనులు జరుగుతున్నాయన్నటువంటి వ్యాఖ్యలు. కాంగ్రెస్ అధిష్టానం దాని మీద నోరు మెదపలేదు. అలాగే ఈ మిగతా ఎవరు గూడా నోరు మెదపలేదు. మీడియాలో కూడా ఇప్పుడు ఏది ఆయనకి క్లోజ్‌గా ఉంటున్నారు గాబట్టి షబ్బీర్ అలీకి క్లోజ్ మిత్రులే చాలామంది ఉన్నారు మీడియాలో కాబట్టి వాళ్ళు హైలైట్ చేయలేదు. రేవంత్ కూడా షబ్బీర్ అలీతో క్లోజే కాబట్టి రేవంత్ కూడా దీని మీద ఏమీ జరపలేదు. అట్లాగే ప్రభుత్వం వాస్తవం కేసు పెట్టి విచారించాలి కదా, అది కూడా చేయలేదు. ఇప్పుడు గడ్డం చంద్రశేఖర్ వర్సెస్ షబ్బీర్ అలీ ఉదంతంలో ఏదైతే ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది, ఇందుప్రియ ఇప్పుడు తాజాగా పోలీస్ కంప్లైంట్ పెట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని చెప్పేసి.